హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. సో గైస్, ఇవాళ వచ్చేసి డే 12 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 11th ఆఫ్ డిసెంబర్. అండ్ ఇవాళ ట్రేడ్ తీసుకుంది నిఫ్టీలో. యూజువలీ నేను బ్యాంక్ నిఫ్టీలో అస్సలు ట్రేడ్ చేయ, కానీ ఇవాళ మాత్రం నాకు ఎందుకో సెల్లర్స్ అందరు గట్టిగా ట్రాప్ అయిపోయినారా బాబు అని కనిపించింది కాబట్టి నిఫ్టీలో ట్రేడ్ చేసిన. బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు ట్రేడ్ చేయాలంటే దీంట్లో చాలా భయంకరంగా మ్యానిపులేషన్స్ నడుస్తాయి. నార్మల్ స్టాక్స్లో కూడా నడుస్తుంది, స్టాక్ మార్కెట్ అంటేనే మ్యానిపులేషన్స్గా నడుస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చాలా గట్టిగా నడుస్తుంది. సో దానికోసమే నేను అస్సలు దీంట్లో ట్రేడ్ చేయాలి అంటే కంప్లీట్ ఫాలో అవుతుంటా. బ్యాంక్ నిఫ్టీ రెండు చార్ట్స్ ఫాలో అవుతా, కానీ ట్రేడ్ మాత్రం తీసుకోను. సో ఇవాళ తీసుకోవడానికి రీజన్ కూడా లైక్ చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉండే. ఇలా ఎందుకో సెల్లర్స్ ట్రాప్ అయిపోయినారు, సిఈ సైడ్ తీసుకుంటే రచ్చరంబోలా ప్రాఫిట్ వస్తుంది రా బాబు అనుకున్నా. సో మీరు స్క్రీన్ మీద చూస్తే లైక్ డిసెంబర్ 25,800 సిఈ 1040కి తీసుకున్నా అండ్ 1055కి ట్రేడ్ కథం దుకాన్ బంద్. సో ఇప్పుడు నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీదకి పోదాం. సో నిఫ్టీ ఇది వచ్చేసి నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. దీంట్లో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాడో కూడా చెప్తా. సో ఇది వచ్చేసి 9:15 క్యాండిల్, ఓకేనా. ఫస్ట్ నిఫ్టీ ఏం ట్రై చేస్తుంది, పైకి పోవడానికి ట్రై చేస్తుంది, కానీ కరెంట్ డే హై లైక్ 9:15 హై నుండే ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తుంది. ఆ రిజెక్షనే రాకుండా రిజెక్షన్ ఏం చేసింది, ఇది కనబడుతుంది కదా, ఈ ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేసింది. క్యాండిల్ బ్రేక్ చేయడమే కాకుండా దాని కింద కూడా క్లోజ్ చేసింది. దాని తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ చూడండి ఏమవుతుంది దీంట్లో మ్యానిపులేషన్. నేను ఎందుకు సెల్లర్స్ ట్రాప్ అయిపోయినారు అంటున్నాను, ఇది రీజన్. సో ఒక పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్ రాగానే ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే కంటిన్యూ అవుతుంది అన్నట్టే మ్యాక్సిమం మళ్ళీ. సో అది అనుకున్నట్టే కంటిన్యూ కూడా అయింది. చాలా మంది వచ్చేసి ఉంటారు ఇక్కడ సెల్లర్స్. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, అది పెద్ద గ్రీన్ క్యాండిల్. ఈ క్యాండిల్ అందరు స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన అందరు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఒకవేళ నేను 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ విత్ వన్ సింగిల్ స్ట్రాటజీలో లేకుంటే నేను 100% ఈ నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకునేటోని, కానీ తీసుకోలే. సో నేను వెయిట్ చేస్తున్నా, మన సెటప్ అవుతుందా, దీంట్లో ఫామ్ అవుతుందా అని చూస్తున్నా. సో హైలైట్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ క్యాండిల్స్లోనే మన సెటప్ కూడా ఫామ్ అయింది. 9:15 హై లేపేసింది, ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్, పుల్ బ్యాక్ అండ్ 10:30 క్యాండిల్ వచ్చేసి కరెంట్ డే హైని లేపేసింది. సో కరెంట్ డే హైని ఇది లేపేయంగా నేను అనుకున్నా ఈ స్టాప్ లాసెస్ అన్నీ పోతాయి అనుకున్నా. వీళ్ళందరూ పోతాయి, మార్కెట్ భయంకరంగా పైకి పోతుందిరా అనుకున్నా. కానీ అప్పుడు కూడా నేను గ్రేడీ కాలే. నేను ఆర్డర్ వేసిన విత్ జీటీటీ 5% స్టాప్ లాస్, 10% టార్గెట్. చాలా చిన్న స్టాప్ లాస్, 1:2 రేషియో అనుకోండి పోయి సింపుల్గా. సో ఈ లైక్ 10:40 క్యాండిల్లో నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎట్లయితే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది 10:45 అనుకున్నా, భయంకరంగా పోతారా బాబు. యాక్చువల్ 10:45 క్యాండిల్ అనే లైక్ నా 10% లైక్ 9.5% కానీ ఎక్కువ టార్గెట్ అచీవ్ అయింది నాకు. కానీ దరిద్రం అదే చెప్పినా కదా ఇంతకుముందు కూడా, నిఫ్టీ ఎట్లా ట్రాప్ చేస్తుందో అది ఇమీడియట్ కింద పడడం స్టార్ట్ అయింది. కింద పడి స్టాప్ లాస్ అందరు స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ బయర్స్ అందరూ ట్రాప్ చేసేసింది. ఇక్కడ అందరు స్టాప్ లాస్ తినేసి, ఇక్కడేమో సెల్లర్ స్టాప్ లాస్ తినేసి, ఇక్కడ బయర్ స్టాప్ లాస్ తినేసి ఇప్పుడు పైకి పోయింది. మంచిగా పైకి పోయి టార్గెట్ అచీవ్ అయినాయి అన్నీ. అందుకే దీంట్లో అస్సలు నిఫ్టీలో ట్రేడ్ ఇలాంటివి ఉంటాయని నేను నిఫ్టీ అవాయిడ్ చేస్తాను చాలాసార్లు. సో ఒకవేళ మీరు ఆర్డర్ చూస్తే ఇది జీటీటీ ఆర్డర్. సో కనబడుతుంది, దిస్ ఆర్డర్ యాజ్ ఎ జీటీటీ స్టాప్ లాస్ ఆఫ్ -5, టార్గెట్ ఆఫ్ 10%. ఓకేనా. ఇప్పుడు జీటీటీ మీద క్లిక్ చేస్తే నా ఎంట్రీ వచ్చేసి 155 మీద ఉండే, టార్గెట్ వచ్చేసి 170.50, స్టాప్ లాస్ వచ్చేసి 147.25. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కరెంట్ ట్రేడింగ్ వాల్యూ 180, అంటే మన టార్గెట్ కన్నా చాలా హై.
సో, హైలైట్ ఏందంటే జస్ట్ ₹1 వల్ల నా స్టాప్ లాస్ హిట్ కాలేదు. నేను ఇక్కడ 155కి ఎంట్రీ ఇచ్చిన. ఇది ఆప్షన్ చార్ట్. 25,800 ఆప్షన్ చార్ట్. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన 155కి. అది చూడండి ఇక్కడ నా ఆల్మోస్ట్ దీని హై చూస్తే 169.35 హై దీనిది. సో, జస్ట్ ₹1.50 ఏమో ₹1.15 వల్ల నా టార్గెట్ హిట్ కాలే. నాకు ఒక టైంలో ₹1000 ప్రాఫిట్ కనబడుతుంది. నా టార్గెట్ వచ్చేసి 1100 టార్గెట్ ఉండే. కానీ దరిద్రం చూస్తే అది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అంటే ₹1000 ప్రాఫిట్ నుండి లైక్ -500కి పడ్డాం. సో, ఇవాళ ఇదనమాట ట్రేడ్. దీనివల్లనే నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో యూజువల్లీ ట్రేడ్ చేయ. ఇట్లా అయితదని. సో, స్టాప్ లాస్ హిట్ అయినాక మంచిగా 1 వే పైకి ఉరికింది. సో, ఇది నా వల్లనే కాదు, నాలాంటి చాలా రిటైలర్ ట్రేడర్స్‌కి అయితుంటది. సో, మీకెప్పుడైనా ఇట్లా సినారియో అయితే కమెంట్ చేయండి. లేకున్నా నో ప్రాబ్లమ్. సో, అది అనమాట ఇవాల్టి వీడియో. సో, ఈ వీడియోలో మాత్రం ఇంతే. లైక్ డే 12 డన్. సో, బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.